2026 మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఈసారి కనువిందు చేయనుంది. ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆదివాసీల చిత్రాలను కూడా అక్కడక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి తాడ్వాయి మెయిన్ ప్రధాన రహదారి దగ్గర ఒక ఎంట్రన్స్ దగ్గర మాత్రం ఇక్కడ ఆదివాసీ నృత్యాలకు సంబంధించి కొన్ని బొమ్మలను కూడా వేశారు. ఎందుకంటే అప్పటి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయాలు ఎలా ఉండేవి అనడానికి కూడా ప్రత్యక్షంగా కనిపించే విధంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ ఆ సాంప్రదాయాలు కూడా మారుతున్నాయి. అలాగే టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఆచరణ వ్యవహారాలు కూడా మారుతున్నాయి. అయితే ప్రస్తుతానికి అవన్నీ సజీవంగా కళ్ళకు కట్టినట్టుగా కనిపించే విధంగా ప్రస్తుతానికి మనం చూస్తున్నాము. తాడ్వాయి మెయిన్ గేట్ దగ్గర ఇక్కడ డప్పు చప్పుళ్ళు, అలాగే కొమ్ము బూరలు, అలాగే నెత్తిలో ఒక రకమైనటువంటి పక్షి ఈకలు ఇవన్నీ ధరించుకుంటూ వారి యొక్క సాంప్రదాయం అంటే ఆ కాలంలో ఎలా ఉండేటువంటి వాళ్ళు వారి వస్త్రధారణ, అలాగే నృత్యాలు మొత్తం ఒక క్రమశిక్షణమైనటువంటి పద్ధతిగా చేసేటువంటి ఆ నృత్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవైపు కొమ్ము బూరలు అంటే జంతువుల యొక్క కొమ్ముల నుండి వచ్చేటువంటి బూరలు అంటే ఊదినటువంటి సౌండ్ తోటి కూడా ఒక మ్యూజిక్ అనేది వస్తుంటుంది. అట్లాంటిది అలాగే డప్పు చప్పులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చేతిలో విల్లంబులు ధరించినటువంటి ఒక మహిళ బాణాలు వేస్తుంది. దానికి సంబంధించి కూడా మనం గమనించవచ్చు. ఒకటి ఎందుకంటే ఇది సమ్మక్క సారలమ్మలను ఉద్దేశించి పెట్టారా లేకపోతే సహజంగానే ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఆదివాసీల బాణాలు వేస్తున్నటువంటి క్రమంలో మగవారి చేతులు ఉంటాయి, కానీ ఇక్కడ చేతికి గాజులు ధరించడంతో ఇక్కడ సమ్మక్క సారలమ్మలకు సంబంధించినటువంటి ఈ అంటే ఇక్కడ వారి ప్రతిమలన అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ ఈ సాంప్రదాయాలు అక్కడక్కడ అంటే మేడారంకు జాతరకు వచ్చేటువంటి మార్గ మధ్యంలో ఇక్కడ గోవిందరావుపేట దగ్గర, అలాగే ఈ ప్రస్తుతానికి మేడారం తాడ్వాయి మండలం దగ్గర, అలాగే లోపలికి పోతున్న ప్లేస్లో ఒక్కొక్క దగ్గర ఆదివాసీల సాంప్రదాయాలకు సంబంధించినటువంటివి కొత్త విగ్రహాలు కూడా కనువిందు చేసేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి జాతరకు వెళ్ళేటువంటి నేషనల్ హైవే 163 ఈ రోడ్డు వెంబడి వెళ్తున్నప్పుడు మేడారం జాతర ఇటువైపు ఉన్నది అన్నట్టు కూడా ఇండికేషన్ ఇవ్వడానికి కూడా మంచి ఒక ఆర్చ్ నిర్మాణం కూడా చేపట్టారు. కానీ దానికి అదనంగా మాత్రం ఈసారి మహాజాతరకు వచ్చేటువంటి భక్తులకు మాత్రం ఇక్కడ ఈ జాతరలో మహిళలు ఆదివాసీల యొక్క నృత్యాలు, అలాగే ఆ సాంప్రదాయాలు కూడా కనువిందు చేసేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మేడారం జాతర పనులు కూడా ఎంతవరకు వచ్చాయో అక్కడికి మేడారంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి పరిస్థితులు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడారం జాతర పనులు వేగంగా నడుస్తున్నప్పటికీ జాతర సమయానికి పూర్తవుతాయా లేదా అన్న సందిగ్ధం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అమ్మవారి గద్దెలకు సంబంధించినవి కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. కానీ ఇంటర్నల్గా అంతర్గత రోడ్లు కూడా కొంత ఆలస్యంగానే ప్రారంభమవుతున్నాయి. కాకపోతే ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి, ఒక శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్నటువంటి పనులు కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాము అమ్మవారి గద్దెల ప్రాంగణానికి వెళ్ళేటువంటి మహాద్వారం ఏదైతే ఉందో ఇక్కడ మహాద్వారం మనకు కనిపిస్తుంది. పైన కూడా అక్కడ అమ్మవారి విగ్రహాలు, అలాగే కొన్ని ఆదివాసీ చిహ్నాలకు సంబంధించినవి కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ మహాద్వారమే చాలా గ్రాండ్గా మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్తే ఆ గద్దెల చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణం కూడా చాలా వైభవంగా కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటిసారి అంటే ఈ జాతర పనులు కొత్త రాతి కట్టడాలు నిర్మాణం దశలో ఉన్నటువంటి సమయంలో కొత్తగా వచ్చేటువంటి భక్తులకు మాత్రం ఒక అద్భుతమైనటువంటి మేడారం జాతర చూసేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహాద్వారమే ఈ విధంగా ఉంది. లోపలికి వెళ్తే ఇంకా అద్భుతమైనటువంటి వాతావరణం కనిపించేటువంటి పరిస్థితి. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపల కూడా ఎన్ని పనులు పూర్తయ్యో తెలుసుకుందాం. మేడారం జాతర హడావుడి అప్పుడే ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. మహాద్వారం నుండి బయటికి లోపలికి వెళ్తుంటేనే ఆ హడావుడి మాత్రం ఉంది. ఇక్కడ పూలమ్మే వాళ్ళు, అలాగే బంగారం అమ్మేటువంటి వాళ్ళు, అలాగే వివిధ రకాల గాజులు అమ్మేటువంటి వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం ఒకేటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. కోయ దొరలు, అలాగే ఇక్కడ దిష్టి కట్టేటువంటివి ప్రతి ఒక్కటి ఎక్కడ చూసినా కానీ ఒక ప్రస్తుతానికైతే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ జాతర హడావుడి అంతా మొదలైనట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ హడావుడి ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా జాతరకు ఇంకా 25 రోజుల సమయం ఉంది. ఆ జాతర సమయానికి కూడా ఇంకెంత హడావుడి ఉంటుందో మళ్ళీ చూసేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఒకేసారి కోటికి మందికి పైగా భక్తులు ఆ 3 రోజులలోనే వచ్చే అవకాశం ఉండడంతో భక్తులు కూడా కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా
అదే రోజు అమ్మవార్లు గద్దెల మీద కొలువు తీరినటువంటి సమయంలోనే మనం చూడాలన్నటువంటి ఆకాంక్షతో చాలామంది వస్తున్నారు. ఇప్పటికే సమ్మక్క సారలమ్మల ఫోటోలు కూడా ఇక్కడ అమ్మకానికి ఉంచారు. భక్తులు కూడా సమ్మక్క సారలమ్మ జాతర ఆ ఫోటోలో చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకే ఫోటోలో రెండు విగ్రహాలు, అలాగే మిగిలినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ బొమ్మలు అమ్ముకోవడే వాళ్ళు, అలాగే పసుపు కుంకుమలు, బండారి, అలాగే అమ్మవారికి ఏవేవైతే వస్త్రాలు సమర్పిస్తారో అవంతా పూజా సామాను కూడా ఇక్కడే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి జాతర మహా జాతరను కూడా భక్తులు ఉత్సాహంతో తరించే విధంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ చిన్న పిల్లలకు ఒక ఆట వస్తువులతో పాటు ఇక్కడ నెమలి ఈకలు కూడా ఇక్కడ అందంగా అలంకరించి ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం. చిన్నపిల్లలు తీసుకునేటువంటి వాళ్ళు చిన్నపిల్లలకి చేతిలో పట్టుకోవడానికి, అలాగే ఈకలు, కొమ్మలు ఇవన్నీ కూడా ఒక అందంగా డిజైన్ చేసి కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఒక మంచి వాతావరణం అయితే ఇక్కడ మేడారం జాతరకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాతర అంటేనే ఒక సంరంభం, ఒక జాతర అంటేనే ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం. అట్లాంటి మేడారం జాతర అంటేనే ఒక్కసారి జాతరకు వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని అనుభవించే పరిస్థితి అనిపిస్తుంది. ఇప్పటికే గద్దెల ప్రాంగణానికి సంబంధించినటువంటి రాతి కట్టడాలు, రాతి నిర్మాణాలు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవి మొన్నటికి ఇవాళకి చూసినట్టయితే ప్రస్తుతానికి చాలా డెవలప్మెంట్ అయితే ఇప్పటివరకే కనిపించింది. మొన్న జాతరకు వచ్చేసరికి రాతి కట్టడాలు, నిర్మాణాలు పూర్తిగా లేవు. కానీ ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణాలు, ఆ నిర్మాణాలన్నీ కూడా ఇప్పటికే నిలబెట్టారు. వాటి తర్వాత కూడా పైన కూడా అట్లాంటి సిమెంట్తో వేసినటువంటి దిమ్మెలను వేయడంతో పాటు చాలా అద్భుతమైనటువంటి విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం 9 ద్వారాలు ఉంటాయి అనుకుంటున్నటువంటి సమయంలో 9 ద్వారాలకు సంబంధించి భక్తులు వస్తున్నారు. బయటికి వెళ్ళడానికి కూడా ప్రత్యేక మార్గాలు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని భక్తులు కూడా జాతరకు వెళ్ళేటువంటి వాళ్ళు తమ పిల్లల్ని తీసుకొని ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం కూడా మనకు కలుగుతుంది. ఇప్పటికే అమ్మవారి భక్తులు కూడా ఇక్కడ ప్రాంగణాలకు చేరుకుంటున్నారు. ఇక్కడ మొన్నటి వరకు రాతి గద్దెలు ఉన్నటువంటి నేపథ్యంలో భక్తుల తాకిడి కూడా విపరీతంగా పెరుగుతుంది. మరొకసారి సమ్మక్కను దర్శించుకోవడానికి కూడా భక్తులు కూడా ఇప్పుడే ఇంత మొక్కులు చెల్లించుకోవడానికి కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణము సమ్మక్క జాతరలోనే కనిపిస్తుంది. ఇక్కడ మరొకసారి చూసుకోవచ్చు, కింద ఉన్నటువంటి ఆ గ్రానైట్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కింద రాళ్లను కూడా ఒక సీక్వెన్స్లో ఏర్పాటు చేశారు. మహా జాతరకు సంబంధించి కూడా వచ్చేటువంటి భక్తులను మాత్రం ఈసారి వచ్చేటువంటి జాతర మాత్రం అలరించనుండడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చేటువంటి వాళ్ళు భక్తులు కూడా బంగారాన్ని సమర్పించి అక్కడ ఉన్నటువంటి గద్దెల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని కూడా కొంతమంది భక్తులు తీసుకొని పోతున్నారు. ఇక్కడ భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని కూడా మొక్కేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ అంటే జాతరకు వారం రోజుల ముందు అంటే మండమెలిగే పండుగతోటి మొదలయ్యేటువంటి జాతర మాత్రం ఆ తర్వాత ఇక అసలు జాతర మొదలవుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి నిత్యం వస్తున్నటువంటి భక్తుల రద్దీతో మాత్రం ఎక్కడి పనులు కొంత అక్కడికే కొంత జాప్యం కూడా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మేడారం జాతర తర్వాత కూడా నిరంతరంగా ఈ పనులు జరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చుట్టూ ప్రహరీ గోడలకు సంబంధించి కూడా ఒక్కొక్క దగ్గర పూర్తయింది. ఇక్కడ ప్రస్తుతానికి సమ్మక్క గద్దెల దగ్గర ఉన్నటువంటి ఆ భక్తుల కోలాహలం, సందడి, ఆ ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం, దూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి గద్దెలను తాకాలి, అలాగే అమ్మవారిని మొక్కాలన్నటువంటి ఒక కుతూహలం మాత్రం వారందరిలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు సమ్మక్క, అలాగే సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల ప్రాంగణాలు కూడా ఇలాగే కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. మరికొంతమంది వచ్చేటువంటి భక్తులు అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంగణాల్లో ఎట్లాంటి వాతావరణం ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సమ్మక్క దగ్గరికి వచ్చిన తర్వాత సమ్మక్కలను దర్శించుకున్నటువంటి భక్తులు మాత్రం ఇదే లైన్లో సారక్కలను దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పగిడిద్దరాజు, తర్వాత గోవిందరాజులను కూడా దర్శించుకోవడానికి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈసారి మాత్రం నేరుగా ఒకే క్యూ లైన్లో అంటే ఒకసారి సమ్మక్కను దర్శించుకున్నటువంటి వ్యక్తులు మళ్ళీ డైరెక్ట్ సారలమ్మ గద్దెలకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడము, అలాగే ఆ తర్వాత నేరుగా పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకోవడము, ఆ తర్వాత గోవిందరాజు గద్దెలను దర్శించుకోవడం కూడా పరిపాటిగా మారింది. ప్రస్తుతానికి కొంతమంది భక్తులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాము. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ అమ్మవార్లను ఈసారి 2026 మహాజాతరలో చూస్తున్న సమయంలో వారు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ముందే జాతరకు ముందే వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము స్టేషన్ కనుపో జనగాం డిస్టిక్. ఇది మేము దర్శనం చేసుకోవడం, తల్లివారిని దర్శనం చేసుకోవడం ఇది 3వసారి. కానీ ఈసారి 100% సక్సెస్ కావాలని గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. అది కూడా మేము భక్తులుగా మేము కోరుతున్నాం, అంటే 100% సక్సెస్ కావాలి.
ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని మేము ఒక విద్యావేత్తలుగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తల్లి. ఓకే, ఇప్పుడు గతంలో జాతరకి ఈ జాతరకి ఏం తేడా అనిపిస్తుంది మీకు? అంటే ఇంటీరియర్ డిజైన్స్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. కాకపోతే కొంచెం అడ్వాన్స్ డెవలప్మెంట్ చేస్తే బాగుందని భక్తుల యొక్క ఉద్దేశం. ఓకే, అంటే ఇప్పుడు జాతర మహాజాతరకి ఈ పనులు పూర్తి అనుకుంటున్నారా? మేబీ మనం తల్లి మన మీద ఉంటే, తల్లి మన మీద ప్రేమ ఉంటే, దైవం ఉంటే ఖచ్చితంగా పూర్తి అవుతుందని కోరుకోవాలి. కోరుకుంటేనే సక్సెస్గా ఉంటుందని మనం భక్తుల యొక్క విజ్ఞప్తి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము స్టేషన్ ఇక్కడ చాలా మంది భక్తులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్. ఓకే, అమ్మవారిని దర్శించుకున్నారా? మొత్తం ఆ సమ్మక్కను సారక్కను గజల ప్రాంగణంలోనే ఉన్నారు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? ఇదివరకు వచ్చారా మీరు? ఇప్పుడేనా? ఫోర్త్ టైం. ఎట్లా అనిపిస్తుంది గతానికి ఇప్పటికి? చాలా మార్పు జరిగింది కదా. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా మంచిగా, చాలా సూపర్. ఇంకొక 6 months లోపల చాలా డెవలప్ అవుతుంది. మనుషులకు కూడా ఏ ఇబ్బంది లేకుండా అమ్మవారు అందరికీ మంచి దర్శనం ఇస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ మేడారం మహాజాతరకు వచ్చేటువంటి భక్తులు కూడా చాలా అద్భుతమైనటువంటి అనుభూతులకు అయితే లోనవుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఎట్లుంది జాతర? కొత్త జాతరనే అనిపిస్తుంది ఇప్పుడు. చాలా సంతోషం. అమ్మ దేయించుకుంటుంది, అంత అమ్మని దేయించుకుంటుంది. ఇప్పుడు చాలా చేంజ్ ఉంది అమ్మది. అమ్మ దయ వల్ల మాత్రం అన్ని మంచిగా ఉంది, మంచిగా జరుగుతుంది. మంచిగా వచ్చాము, దర్శనం మంచిగా అయింది, బాగానే ఉంది. అది గత జాతరకి చూసుకున్నట్టయితే మామూలుగా కొంత ఉండే, కనీసం అడ్వాన్స్డ్ గా కొత్త నిర్మాణాలు కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఎప్పటికీ బాగుంటది. అమ్మనే చేయించుకుంటది, అన్ని అమ్మ చేయించుకుంటది కాబట్టి చాలా సంతోషం. బాగుందండి, ఇప్పుడు కూడా మంచిగా ఉంది. అండ్ కొత్తగా కనబడుతుంది, డెవలప్ అయ్యింది. డెవలప్ రోజు రోజు కావాలి. బాగుంది, గవర్నమెంట్ చేస్తుంది, సంతోషం. అమ్మ సేమ్ అమ్మ, కానీ పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఎట్లుందని? నేను ఫస్ట్ టైం వచ్చానండి, బాగుంది, మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పుడు మీరు ఇదివరకు ఏదో ఊహించుకుంటారు కదా మేడారం జాతర అంటే అట్లా ఇట్లా అని చెప్పి, మీరు అంచనాలు ఉన్నాయా, ఇంకా ఎక్కువగా ఉన్నాయా? ఎక్కువే ఉన్నాయండి, బాగుంది. బాగా డెవలప్ కావాలి, బాగుంది. చాలా ఎక్కువ ఉంది, 100% ఎక్కువ ఉంది అప్పటికి ఇప్పటికి. చాలా సంతోషం. ఇక్కడ నిజంగా మనం గమనించవచ్చు, పూర్తిగా అమ్మవారి జాతర రాగానే వాళ్ళ మనసులోనే కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారి జాతర ఏ విధంగా ఈ హంగు ఆర్భాటాలు కాదు, భక్తితోటి వచ్చినటువంటి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి ప్రాశస్త్యము దినదిన ప్రవర్ధమానం పెరుగుతూనే ఉంటుంది తప్ప అది తగ్గడం అనేది అసలే ఉండదు. ఎందుకంటే ఈ ఏర్పాట్లు కూడా అమ్మనే చేయించుకుంటుంది. అమ్మవారి కృప ఉంది కాబట్టి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఇప్పటికే ఒక ప్రపంచంలో కూడా గుర్తింపు పొందుతున్నటువంటి జాతరగా జాతీయ స్థాయి హోదా కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి నేపథ్యము. కానీ ఇది ప్రపంచ హోదా పొందేటువంటి అవకాశం కూడా త్వరలోనే వస్తుందన్నటువంటి విషయాలు కూడా చాలా మంది భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం మిగిలినటువంటి ప్రాంతాలను కూడా చూసేద్దాం. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చినటువంటి భక్తులు మాత్రం ఒక విశేషమైనటువంటి భక్తి పార్వశ్యంతో మునిగిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది సమ్మక్క సారలక్క గద్దెలు దర్శించుకున్న తర్వాత నేరుగా ఇదే ప్రాంగణం నుండి ఒకే వరుసలో మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ నుండి పగిడిద్దరాజు, గోవిందరాజుల విగ్రహాలను అంటే గద్దెలను కూడా దర్శించుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈసారి సీక్వెన్స్ గా ఒకేసారి, అంటే ఇప్పుడు మనం పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల ప్రాంగణాలు కూడా దర్శించుకోవడానికి మనం వెళ్తున్నాము. ఇక్కడ కూడా భక్తులు అక్కడి నుండి నేరుగా ఇడికి వచ్చి అమ్మవార్లకు అలాగే ఏ విధంగా మొక్కులు చెల్లించుకుంటున్నారో ఆ పగిడిద్దరాజు, గోవిందరాజులకు కూడా ఆ విధంగానే మొక్కులు చెల్లించుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని కూడా విశేషమైనటువంటి ఒక భక్తి తన్మయత్వంతో ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇంతటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం జాతరలోనే కనిపిస్తుంది. ఆ తర్వాత నేరుగా ఇక్కడ గోవిందరాజు గద్దె ప్రాంగణానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు కూడా ఈసారి ఒకే సీక్వెన్స్లో ఉండడం గత జాతరకు ఈసారికి ఒకేసారి భిన్నంగా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ గోవిందరాజుల విగ్రహాలను కూడా గోవిందరాజుల యొక్క గద్దెలను కూడా దర్శించుకున్నటువంటి ఆ నేపథ్యంలో భక్తులు కూడా ఒక మంచి విశేషమైన తన్మయత్వం పొందుతున్నారు. మరోవైపు ఇక్కడ ఎదురుకోళ్ళు కూడా మొక్కుతుంటారు. వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ మొక్కులు మొక్కి ఎదురుకోళ్ళను కూడా ఇక్కడ సమర్పిస్తున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి వాళ్ళు కోళ్ళు అంటే భక్తితోటి అమ్మవారికి ఆ కోళ్లను కూడా మొక్కులు మొక్కుతున్నటువంటి సందర్భం ఇది. కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీగా వస్తుంది. వచ్చేటువంటి వాళ్ళు ఒకసారి మనం చూద్దాం లైవ్లో. కోళ్లను మొక్కులను కూడా అమ్మవారికి ఇట్లా విసిరేస్తూ ఉంటారు, మొక్కుతున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఇక ఇది ఇక్కడే ఒక మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఒకసారి మనం బయటి ప్రాంగణానికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడానికి, అంటే ఇక్కడ క్రౌడ్గా ఉండడం కాకుండా
నేరుగా బయటికి వచ్చినటువంటి భక్తులు వెళ్ళడానికి కూడా అనేకమైనటువంటి ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఒక్కొక్క ప్రాంగణం దగ్గర బయట ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి కాబోతున్నాయి. మధ్యలో మాత్రమే ఇక్కడ అంటే గ్యాప్లు ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ కొన్ని ఏది దర్వాజల్లాగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తున్నారు. బయటికి వచ్చేటువంటి భక్తులు అలాగే లోపలికి వెళ్ళేటువంటి భక్తులకు మొత్తం 8 ద్వారాలు మాత్రం ఇక్కడే ఉంటుంది. ఆ మహాద్వారంతో పోలిస్తే మాత్రం 10 ద్వారాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా స్టీల్ రైలింగ్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం. ఇదివరకైతే ఇక్కడ ఉన్నటువంటి ఇత్తడి రైలింగ్స్కి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడానికి కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి కూడా ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అంటే ఒక సీక్వెన్స్లో వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకొక 20 రోజులు మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం అమర్చి భక్తుల రద్దీని క్రమబద్ధీకరించే విధంగా మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం వేగంగా పనులు పూర్తవుతున్నప్పటికీ కూడా అప్పటి వరకు ఒక శాశ్వత ప్రాతిపదికన పనులు చేస్తున్నారు కాబట్టి ఇవంతా నిరంతరాయంగా కొనసాగే విధంగా మాత్రం ఒక నిరంతరాయంగా పనులు కొనసాగేలా అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ పర్మనెంట్గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా తొందరపడకుండా ఒక సీక్వెన్స్ ప్రకారం కూడా వీటిని అమర్స్తూ చేసిన పని మళ్ళీ చేయకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.